వృషభ రాశి అనగానే స్టెబిలిటీ ఉంటుంది వీళ్ళకి. ఇన్కమ్ ప్రతి రూపాయి కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఇటుక మీద ఇటుకేసుకొని కట్టుకునే స్టైల్ ఉంటుంది. ఒక రూపాయి అంటే వృషభానికి ఎట్లా ఉంటుందంటే ముందు నుంచి సూది వదలరు కానీ వెనక నుంచి దెబ్బలు వదిలేస్తారని ఓ సామెత ఉంటుంది. అదే ముందు నుంచి ఎలక్ట్రానిక్ కానీ వెనక నుంచి ఆ, అదే అదే వెనక నుంచి గుణపం వదులుతారు, లేకపోతే ముందు నుంచి సూది వదలడానికి ఇష్టపడరని. ఇది ఎవరైనా ఏదైనా చెప్తే అది కొనుక్కోవడానికి కానీ వాళ్ళు ఇంటర్నల్గా ఖర్చు పెట్టుకోవడానికి కానీ వెనక ముందు ఆలోచించే ఇది ఉంటుంది ఎక్కువగా. మీకు వృషభం చూస్తే మోస్ట్ ఆఫ్ ద వృషభం పీపుల్ ఫ్రిడ్జ్లో ఫుడ్ పెట్టుకుని ఎక్కువ తింటుంటారు. వాళ్ళకి సేవింగ్ ఇష్టం, అది పడేరు 4 రోజులు దాని మీద ఎక్స్పైరీ డేట్లు వేసుకుని రాసుకోవాలి. అంత జాగ్రత్తగా ఉంటుంది. జాగ్రత్త ఉంటుంది, బాగా జాగ్రత్త ఉంటుంది. అందుకనే అన్నాను కదా, ఒక చిన్న సూది ముక్క కూడా పోవడానికి ఇష్టపడినవారు. కానీ వీళ్ళు సడన్గా వీళ్ళకి 7th హౌస్ లావాదేవీల హౌస్ అంతా కూడా చంద్రుడు నీచపడే స్థానం వృశ్చికం అవుతుంది. ఓకే. సో సడన్గా రావడంతో వీళ్ళు ఎక్కడైనా లాంగ్ మంచి ఇన్వెస్ట్మెంట్లు పెట్టేద్దాం అనుకుని ఎవరి చేతిలోనే మోసపోయి అది నెత్తి మీదకి తెచ్చుకుని ఒక్కొక్కసారి అబాస్పలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి వృషభానికి వెల్త్ రిలేటెడ్గా. వృషభం ఏం పడిపోదు, వీళ్ళ దగ్గర ఉన్నదో కాసుకున్నా కొంచెం ఎక్కడో దగ్గర రాంగ్ ఇన్వెస్ట్మెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి.